రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం ఓరుగల్లు పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ వంశస్థులు రాజధాని అయిన వరంగల్‌కి పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పొలంపేట అనే గ్రామంలో ఉంది. దీన్నే రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్ప పేరుగా ఆలయం ఉండడం ఈ ప్రధాన ఆలయం విశిష్టత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మెచ్చుగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం అండ్ ఈ కాకతీయులు పరిసర ప్రాంతాల్లో 13, 14 శతాబ్దాల మధ్య గల ఈ దేవాలయం స్థాపన జరిగింది. అండ్ కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. అండ్ నిర్మాణం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడు కాలానికి చెందిన రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీన్ని చెక్కిన శిల్ప పేరు రామప్ప పేరుగా మీద ఉండడం విశేషం. ఈ పేరును శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఇది విష్ణుమూర్తి దశావతారంలో ఒకడే రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడికి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలిలో ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతరంగమున 3 వైపులా ప్రవేశ ద్వారములు గల మహామండపం కలిగి ఉంటుంది. ఈ గర్భాలయంలో ఎత్తైన పీఠంలో నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది. ఈ గుడికి ఎదురుగా ఉన్న మహామండపంలో మధ్య భాగమున గల కుండ్యస్తంభములు, వాటిపై గల రాతి దూలములతో పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు ఈ గర్భగుడిలో మనకి దర్శనమిస్తాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యకు చూడదగినది. ఈ మహామండపం వెలుపల అంచున పైకప్పు కింద భాగంలో నల్లని నునుపు రాతి పలకపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయ శిల్ప అభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలు నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. దేవాలయంలో శిల్ప సంపద కాకతీయ రాజుల లాంటి శిల్పశైలి తెలుపుతున్న దేవాలయం అత్యంత తేలికైన ఇటుకతో నిర్మించబడింది. ఇటుకలు నీటి మీద అంత తేలికైనవి. ఇక్కడ దేవాలయాన్ని ఎదురుగా ఉన్న నంది ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకొని చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టు ఉంటుంది. ముందు నుంచి ఏ దశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. లోపల 2 శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలు, దాడులు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడానికి నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన కొంత ప్రస్తుత శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడ నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటి నుండి భారతీయ పురాతత్వ పర్యవేక్షణ శాఖ దీన్ని తమ అధీనంలో తీసుకొని పరిరక్షించింది. ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమైంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపున్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంటుంది. మహాశివరాత్రికి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుపుకుంటారు. పునర్నిర్మాణం రామప్ప ఆలయంలో పరిసర శిథిలంలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాజశిల్పాలు పక్కన పెట్టారు. కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించి పునర్నిర్మాణం చేపట్టున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలు మెరుగుపరచడం తదితర చర్యలు చేపట్టున్నారు. ప్రకార పనులు కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖ ద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చెందిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులు మొదలుపెట్టారు. ఇది రామప్ప దేవాలయం యొక్క చరిత్ర. ఎంతో గొప్ప దేవాలయం. ఇది తెలంగాణలో ఉంది. మీరు కూడా కుదిరితే వెళ్ళి విజిట్ చేసి రండి. అండ్ ఈ రామప్ప యొక్క దేవాలయం పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది.